ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. అభ్యర్థుల జాబితాను ఒక్కొక్కటిగా వైసీపీ అధిష్టానం రిలీజ్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే సీట్లు ఆశించి నిరాశ చెందిన నేతలంతా కూడా సీఎం జగన్ పై అలకబూనుతున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ రోజు మధ్యాహ్నం ఎంపీ వేమిరెడ్డి వైసీపీకి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది. వేమిరెడ్డి బాటలోనే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరికొందరు వైసీపీ నేతలు పార్టీని వీడబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వేమిరెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక కొద్ది రోజులుగా నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి విషయంలో ఎంపీ వేమిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు నిన్న హైదరాబాద్లో చంద్రబాబుతో వేమిరెడ్డి భేటీ అయినట్లు చెప్పుకుంటున్నారు. వేమిరెడ్డి రాజీనామా చేయబోతున్న నేపథ్యంలో ఇవాళ్ల వేమిరెడ్డి నివాసానికి విజయసాయిరెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. అభ్యర్థుల జాబితాను ఒక్కొక్కటిగా వైసీపీ అధిష్టానం రిలీజ్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే సీట్లు ఆశించి నిరాశ చెందిన నేతలంతా కూడా సీఎం జగన్ పై అలకబూనుతున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్తున్నట్టు తెలుస్తోంది. ఎంపీ వేమిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఎంపీ వేమిరెడ్డి అయితే టికెట్ ఆశించి అక్కడ విఫలమైనందున టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడు ఎలా ఏ విధంగా ఉంటాయో ఎవరికి అర్థం కాదు. అయితే ముఖ్యంగా ఇటీవల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం అయితే జోరుగా సాగింది. దీంట్లో భాగంగా ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ప్రకంపనలు సృష్టించని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తమ ప్రాథమిక సభ్యత్వానికితో పాటు జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా మధ్యాహ్నం 2:30 గంటల పైన చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే అనుచర వర్గం ప్రచారం చేస్తుంది. దీంతోపాటు ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని చేరేటువంటి పార్టీలో వచ్చేటువంటి టికెట్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యసభకు కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని ఇటు అనుచర వర్గం తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా రాజకీయాలు హాట్గా ఉంటాయి. ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి గతంలో కూడా ఇటు టీడీపీలోకి వెళ్తారని గతంలో ప్రచారం జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి రాజ్యసభకి ఏదైతే అప్పుడు 2016లో వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వైసీపీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు నెల్లూరులో ఉన్నటువంటి కేవలం నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి కేవలం ఒకే ఒక్క అభ్యర్థి పైన వచ్చినటువంటి టికెట్ మార్పు విషయంలో ఇటు నెల్లూరు జిల్లాల రాజకీయాలనే మార్చేసిందని చెప్పుకోవచ్చు. ఇటు నెల్లూరు జిల్లా రాజకీయాలతో పాటు ఇటు రాష్ట్రంలో కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ యొక్క నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క అభ్యర్థి విషయం. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నగర ఎమ్మెల్యే
అనిల్ కుమార్ యాదవ్ని నరసరావుపేట ఎంపీగా పంపడంతో కూడా అక్కడ ఉన్నటువంటి 4 రోజుల పాటు ఒక ఉత్కంఠత నెలకొంది. ఏదైతే నెల్లూరు సిటీకి సంబంధించి అనిల్ కుమార్కి సంబంధించినటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తారా, లేదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంగబలం ఆర్థిక బలం ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తారా అనేది కొంత ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో అయితే ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారో ఆ అనిల్ కుమార్ యాదవ్ని నరసరావుపేటకు పంపడంతో ఆ యొక్క టికెట్ని అయితే అనిల్ కుమార్ చెప్పినట్లే ఆ యొక్క అనిల్ కుమార్ యాదవ్ ఉన్నటువంటి అనుచరుడైనటువంటి డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్కి ప్రకటించడంతో అక్కడి నుంచి కూడా ఈ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలకబూనినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి దూరంగా ఇటు పార్టీ సభ్యులు కలవాలని చూసినా కానీ కలవకుండా ఇటు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో అప్పటి నుంచి కూడా టీడీపీకి వెళ్తారనేది బాగా జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే ఏది ఏమైనా మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు జిల్లాలో ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఎందుకనంటే నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే పెద్దారెడ్లు అంటుంటారు. దాంతో పాటుగా అంగబలం ఆర్థిక బలం ఉన్నటువంటి వ్యక్తి, తనతో పాటు 10 మందిని మంచి బలమైన నాయకులను కూడా తీసుకెళ్లేటువంటి శక్తి ఉన్నటువంటి నాయకుడిగా కూడా నెల్లూరు జిల్లాలో చెప్తుంటారు సర్తాజ్. రైట్. అయితే విజయసాయిరెడ్డి వాళ్ళ వేమిరెడ్డిని కలిసే అవకాశం ఉందని అని కూడా మనకు తెలుస్తోంది బుజ్జగింపు చర్యలో భాగంగా. అయితే ఈ బుజ్జగింపు చర్యలు వర్కౌట్ అవుతాయి అనుకోవచ్చా? సర్తాజ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలకబూనిన రోజు నుంచి వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ పెద్దలందరూ కూడా ఇటు ఢిల్లీలో కావచ్చు, ఇటు హైదరాబాద్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, నెల్లూరులో కావచ్చు, ఎక్కడైనా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలవాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఫోన్లు కూడా చేయటం జరిగినా కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళని కలవడానికి ఇష్టపడలేదు. కలవని క్రమంలో దూరంగా ఉండి ఇటు కొద్ది రోజులు దుబాయ్లో, ఇటు చెన్నై, ఢిల్లీలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలవడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇటు వైసీపీకి ఇవన్నీ కూడా విఫలమైనాయని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు కూడా రాజీనామా చేస్తున్నారని తెలుసుకున్నటువంటి పార్టీ పెద్దలు, వైసీపీ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇటు విజయసాయిరెడ్డిని పంపించి బుజ్జగింపు చేయాలని చెప్పి చేసినట్టు పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఈ యొక్క వాళ్ళతో బుజ్జగింపులకి వెళ్ళే పరిస్థితులు లేవని ఇప్పటికే అనుచర వర్గం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలవడానికి భారీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేవలం నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి టికెట్ విషయంలోనే ఈ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలకబూనేది అనుచరులు అయితే గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గట్టిగా వాదనలు కూడా వినిపిస్తున్నారు. ఏదైతే నెల్లూరు సిటీకి సంబంధించి వేమిరెడ్డి ఆర్థిక అంగబలం ఉన్నటువంటి వ్యక్తి ఇటు నెల్లూరు జిల్లాకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఇటు వైసీపీ అధిష్టానం చెప్పినప్పటికీ ఈ యొక్క వేమిరెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గాలు అనేక మార్పులు చేయాలని కూడా గతంలో అనేక సార్లు చెప్పినా ఇటు పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడం, అనిల్ చెప్పినటువంటి అనిలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య ఉన్నటువంటి విభేదాల వల్ల ఇటు అనిల్కు సంబంధించినటువంటి అనుచరుణ్ణి ఈ యొక్క నెల్లూరు సిటీకి అభ్యర్థిగా ప్రకటించడం, ఆ రోజు నుంచి అలకబూడినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అలక నుంచి బయటకు తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు పార్టీ పెద్దలైతే చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే పార్టీ పెద్దలను అయితే కలవడానికైతే ఇష్టపడినటువంటి వ్యక్తిగా ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారనేది ఇప్పటి వరకు మనకు సమాచారం తెలుస్తుంది. అయితే నెల్లూరు జిల్లాలో ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని అంటే తెలియనటువంటి వ్యక్తి ఉండరు. ఈ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న విషయం తెలుసుకున్న నేపథ్యంలో ఈ ఇంటికి కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది వచ్చి కూడా ఉదయం నుంచి వచ్చి కలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ యొక్క మొత్తం మీద ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటల పైన ఇటు పార్టీకి సంబంధించినటువంటి ప్రాథమిక సభ్యత్వం కావచ్చు, ఏదైతే వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సభ్యత్వానికి రాజీనామా చేస్తారని తెలుస్తుంది. అయితే తర్వాత కూడా ఈ యొక్క రాజ్యసభకు సంబంధించినటువంటి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ యొక్క రాజ్యసభ వరకు ఉంటుంది కాబట్టి ఈ లోపలే చేస్తారా లేదా అనేది కూడా ఇక్కడ తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ప్రస్తుతానికి టీడీపీలోకి వెళ్తారనేది జోరుగా ప్రచారం సాగుతున్న క్రమంలో ఇటు టీడీపీ నుంచి అనేక మంది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ముఖ్య నేతలతో పాటు నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా పార్టీని వీడే పరిస్థితులు అయితే నెల్లూరు జిల్లాలో ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఈ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విషయం అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఒక హాట్ టాపిక్గా ఒక ఉత్కంఠ మధ్య ఒక నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతున్న క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేస్తాడా, పార్టీ మారుతాడా లేదా, అదేవిధంగా నిన్న మొన్న కూడా సోషల్ మీడియాలో కూడా మళ్ళీ వైసీపీకి వెళ్ళే అవకాశాలని కూడా కొన్ని ప్రచారాలు చేసినప్పుడు కూడా ఈ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఈరోజు మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసేదానికి సిద్ధమైనట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఈ యొక్క సిద్ధమైనటువంటి పరిస్థితులు తెలుసుకున్నటువంటి వైసీపీ అధిష్టానం కూడా ఇటు
విజయసాయిరెడ్డిని పంపించి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఉదయం నుంచి విజయసాయిరెడ్డి వస్తారని చెప్పి ఇటు వైసీపీ పెద్దలు ఇక్కడ చెప్తున్నా కానీ ఇప్పటి వరకైతే విజయసాయిరెడ్డి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు లేవు. అయితే ఈ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే మధ్యాహ్నం పైన రాజీనామా చేస్తారన్న తెలుసుకున్నటువంటి అందరూ కూడా ఈ యొక్క ఉత్కంఠకి ఈరోజు తెరబడనుందా లేదనంటే ఈ పార్టీలో ఎప్పుడు చేరతాడు మరో సమాచారం కూడా ఇప్పుడే తెలుస్తుంది. టీడీపీకి సంబంధించినటువంటి చేరేటువంటి పరిస్థితుల్లో ఏదైతే విజయవాడ హైదరాబాద్ అని చెప్పి చేరతారని చెప్పి ఇప్పటివరకు ప్రచారం జరిగింది. అయితే అలా కాకుండా టీడీపీలో చేరేటప్పుడు నెల్లూరు జిల్లాలోనే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ అధినాయకుల్ని పెద్దల్ని టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ అధికారులను వాళ్ళందరినీ కూడా పిలిచి నెల్లూరులోని ఒక భారీ బహిరంగ సభ మధ్యలో టీడీపీలో చేరతారని కూడా ఇప్పటికే టీడీపీకి వేమిరెడ్డి ప్రభారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెల్లూరులో ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.